पकड़ने के लिए क्या उखाड़ रहे हो आप, क्या कर रहे हो आप? इस वास्ते बोल रहा हूं मैं, आज क्या हो गया स्टेट में, रउडी शीटरों के हाथ में आज अपना स्टेट चला गया. రౌడీ షీటర్, బందూక్ చలానే వాళ్ళే రౌడీ షీటర్ల చేతుల్లోకి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది. మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా, మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండాల కోట్లు వేస్తామా? అసొంటోళ్ళు కోట్లు ఇద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నారు రబాయిన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट करता हूं. हैदराबाद में ये होता कि हम लोग पोलिंग के दिन पोलिंग में नहीं जाते. ऑटो भाइयों से भी मेरी रिक्वेस्ट है, उस एक दिन के लिए मेहरबानी करके आप सब लोग जिद ठान लो, सुबह से लेकर शाम तक उस दिन हमारे लिए काम करो. सुबह से लेकर शाम तक एक दिन, नवंबर 11 तारीख के दिन एक दिन करेंगे ना? करने वाले जरा हाथ उठाओ, पक्का ना? जय तेलंगाना. 11 नवंबर सबक सिखाना है. 11 नवंबर जबरदस्त तादाद से गोपीनाथ साहब की बेवा जो है मागंटी सुनीतम्मा, उनको जिताना है, जिता के असेंबली भेजना है, तब भी जाके अपने को इंसाफ मिलेगा. आप सबका बहुत बहुत शुक्रिया, आप सबका इस्तकबाल. कारू गुर्तु के थैंक यू. पहले ऐसा करेंगे, मैडम और ये जो लेडीज हैं उनको पहले भेज देंगे, फिर बाद में आपके साथ मैं मिला. आप सब लोग रुक जाओ. ओ हीरो ఆగు, లేడీస్ అయిపోయి తర్వాత మొగోళ్ళు తర్వాత లేడీస్ రండి ముందు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.